రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచింది. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని కమలం పార్టీ స్పీడప్ చేసింది. తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలవాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ పార్టీ అందుకు తగిన ప్రణాళికలు రూపొందించింది. తెలంగాణలో బీజేపీ అగ్రనేతల పర్యటనలు నిర్వహించేలా ప్లాన్ సిద్ధం చేసింది. అందులో భాగంగా తెలంగాణలో బీజేపీ జాతీయ నేతలు వరుసగా పర్యటిస్తున్నారు. ముందుగా ఇవాళ తెలంగాణకు జేపీ నడ్డా రాబోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం 11 గంటలకు కొత్తగూడెం బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2:30 మహబూబాబాద్లో నిర్వహించే బీజేపీ బహిరంగ సభలో నడ్డా పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు నిజామాంపేటలో రోడ్ షోలో పాల్గొంటారు నడ్డా. ఇక రేపటి నుంచి మే 3, 4 తేదీల్లో మోదీ పర్యటన కూడా ఉండబోతుంది. మే 1న హైదరాబాద్లో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొంటారు. బ్రేకింగ్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచింది. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని కమలం పార్టీ స్పీడప్ చేసింది. తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలవాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ అందుకు తగిన ప్రణాళికలు రూపొందించింది. తెలంగాణలో బీజేపీ అగ్రనేతల పర్యటనలు వరుసగా నిర్వహించే ప్లాన్ సిద్ధం చేసింది. అందులో భాగంగా తెలంగాణలో బీజేపీ జాతీయ నేతలు వరుసగా పర్యటిస్తున్నారు. ముందుగా ఇవాళ తెలంగాణకు జేపీ నడ్డా రాబోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం 11 గంటలకు కొత్తగూడెం బహిరంగ సభలో పాల్గొంటారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ మనకి భద్రాద్రి కొత్తగూడెం నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాసరావు, చెప్పండి, ఈరోజు జేపీ నడ్డా షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? వరుస బీజేపీ పర్యటనలు ఉండబోతున్నాయి. ఎన్ని గంటలకు చేరుకునే అవకాశం ఉంది? షెడ్యూల్ ఏంటి? రాజశేఖర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఈరోజు ఢిల్లీ నుంచి నేరుగా విజయవాడ విమానాశ్రయం, గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో కొత్తగూడెంలో ఏర్పాటు చేసినటువంటి ప్రగతి మైదానం హెలిప్యాడ్లో దిగిన అనంతరం ప్రకాశం స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి ఆంధ్ర వినోదరావు ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పాల్గొనేందుకు వచ్చేస్తున్నారు. ఈ సభా ప్రాంగణం సిద్ధమైంది. 11 గంటలకు జేపీ నడ్డా సభా ప్రాంగణం వేదిక వద్దకు చేరుకుంటారు. సభా ప్రాంగణంలో మండు వేసవి కావడంతో ఇక్కడకు వచ్చినటువంటి మీటింగ్ కు హాజరైనటువంటి ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా వేసవి తాపం తట్టుకునేందుకు కూలర్లు, అలాగే సాగునీటి వసతి, అలాగే మజ్జిగ ప్యాకెట్లను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ వేదిక పైకి ప్రముఖులు కె లక్ష్మణ్, అలాగే కిషన్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి ఇంకా ప్రముఖులు పాల్గొనేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో నక్సల్స్ ప్రభావిత జిల్లాగా పేరున్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సభా వేదిక వద్ద పూర్తి బందోబస్తులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సభకు దాదాపు 20,000 మంది ప్రజలు పాల్గొనే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. రాజశేఖర్, శ్రీనివాస్, ప్రధానంగా చూసుకుంటే అంటే అక్కడ ఎన్నికలకు సంబంధించి సభా ప్రాంగణంలో పూర్తి స్థాయి చూసుకుంటే ఎంతమంది జనాభా ఉండే అవకాశం కనిపిస్తుంది? జన సమీకరణకు సంబంధించి బీజేపీ పార్టీ చాలా వరకు కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక కొత్తగూడెం బహిరంగ సభకు సంబంధించి ముఖ్య నేతలు ఎవరెవరు పాల్గొనబోతున్నారు? సో ఎన్ని గంటలకి సభ ప్రారంభం కాబోతుంది? ఎవరెవరు ప్రసంగాలు ఉండే అవకాశం కనిపిస్తుంది? ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి సభా వేదికకు ముఖ్య అతిథిగా రాబోతున్నటువంటి జేపీ నడ్డా కార్యక్రమంలో సభా వేదికకు 20,000 మంది తగ్గకుండా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి పెద్దలు, అలాగే కిషన్ రెడ్డి, కె లక్ష్మణ్, పొంగులేటి సుధాకర్ రెడ్డి ఇంకా ప్రముఖులు పాల్గొనే అవకాశం ఉంది. అలాగే ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి ఆంధ్ర వినోదరావు గెలిపే లక్ష్యంగా బీజేపీ శ్రేణులు శ్రమిస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది.
సభా వేదిక పైన మాట్లాడేందుకు కిషన్ రెడ్డి అలాగే పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ యొక్క సభా వేదిక వద్ద పోలీసు బందోబస్తు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో కనపడుతుంది. ఈ యొక్క సభా వేదికకు ఇప్పటికే ప్రజలు పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్, జేపీ నడ్డాకు సంబంధించి ఆయన ఎలా రాబోతున్నారు, ఎక్కడి నుంచి డైరెక్ట్ గా హైదరాబాద్ నుంచి బయలుదేరుతారా, ఎట్లా దానికి సంబంధించి అప్డేట్స్ ఉన్నాయి? ఈరోజు ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి హెలికాప్టర్ లో కొత్తగూడ సభావేదిక ఏర్పాటు చేసినటువంటి ప్రగతి మైదానంలో పాల్గొనేటువంటి హెలికాప్టర్ లో దిగి అక్కడి నుంచి ఈ యొక్క ప్రకాశం స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి సభావేదిక వద్దకు వాహనం ద్వారా రాబోతున్నారు. ఈ యొక్క కార్యక్రమం ఉదయం 8 గంటలకు మరికొద్ది సేపట్లో రాబోతున్నారు. రైట్. శ్రీనివాసరావు, ప్రధానంగా చూసుకుంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్ధం నడుస్తున్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి ప్రధానంగా రిజర్వేషన్ల అంశం, రాముడు శ్రీరాముడికి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి సంబంధించి ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఎప్పుడు కూడా బీజేపీ పార్టీ రిజర్వేషన్ల అంశం మాట్లాడలేదు. సో జేపీ రెడ్డి కూడా ఈ రోజు ప్రసంగంలో ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చా మనం? అయితే ఇప్పటికే నరేంద్ర మోడీ ముస్లిం రిజర్వేషన్లు మేము రద్దు చేస్తాము అని ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రతిపక్షానికి ఆయుధంగా మలుచుకునేటువంటి అవకాశం ఇచ్చినట్టుగా ఉంది. ఈ యొక్క అవకాశాన్ని ప్రతిపక్షాలు ప్రచారాల్లో ప్రధాన అంశంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో రాములూరి సన్నిధిలో మీటింగ్ జరగబోతున్నటువంటి నేపథ్యంలో దక్షిణ అయోధ్యగా మీటింగ్ పార్లమెంట్ మీటింగ్ లో అంశాలు తీసుకున్నారనేది కూడా ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.